88 రూపీస్ కి వాలంటైన్స్ డే గిఫ్ట్ ప్రెజెంటబుల్ గా ఉండాలి అనిపించింది. 88 రూపీస్ మందికి బడ్జెట్ తక్కువ ఉంటుంది. తక్కువ ప్రైస్ లో మాకు 100 రూపీస్ అంటే ఈ మధ్య అమ్మాయిలకి ఇవ్వడానికి ఒక చాక్లెటే సరిగ్గా రావట్లేదు. సో ఇంత మంచి గిఫ్ట్, అది కూడా ఒక మెమరబుల్ గిఫ్ట్ అండర్ 100 రూపీస్ వస్తుంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో. సో ప్రెసెంట్ అంతా కూడా వ్యాలంటైన్స్ డే ట్రెండ్ నడుస్తుంది కదా. జనవరి వచ్చిందని కానీ న్యూ ఇయర్ హడావిడి, ఫిబ్రవరి వస్తుందంటే వ్యాలంటైన్స్ డే సందడి కదా. సో ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డేకి చాలా మంది మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలి? గిఫ్ట్ చాలా బాగుంది అనుకుంటే బడ్జెట్ కొంతవరకు సహకరించదు. సో బడ్జెట్ లో తీసుకుందామంటే వాళ్ళకి గిఫ్ట్ అందుకునే వాళ్ళకే కాదు, మనకి ఫస్ట్ సాటిస్ఫాక్షన్ గా అనిపించదు. కాబట్టి ఏ గిఫ్ట్ ఇవ్వాలి, అసలు మన బడ్జెట్ లో అందుబాటులో ఉండే గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను అలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో. సో నేను కూడా మా వారికి వ్యాలంటైన్స్ డేకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను. గిఫ్ట్ అనేది కాస్ట్ కన్నా కూడా దాని వాల్యూ ఎక్కువ ఉండాలి అని అనుకుంటున్నాను నేను. సో మా వారికి ఇవ్వబోయే గిఫ్ట్ ఏదైనా కూడా సో అది ఆయనకి నచ్చేది ఇవ్వడం కన్నా అది తీసుకోగానే, అది చూడగానే ఆయనకి తెలియకుండా ఆయన ఫేస్ లో ఒక స్మైల్ రావాలన్నమాట. సో అటువంటి గిఫ్ట్ ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. సో ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా నాకు నా ఫోన్ లో గూగుల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి అని ఓపెన్ చేసి చూసేసరికి గూగుల్ ఫొటోస్ లోంచి ఒక మెమరీ. సో ఆ మెమరీ చూడగానే నేను హ్యాపీగా, నాకు తెలియకుండానే నేను నవ్వుతూ ఆ మెమరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, మనం గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎంతో కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మన మొహంలో చిరునవ్వు తెప్పించడానికి మనకి సంబంధించిన ఒక చిన్న మెమరీ అయినా సరిపోతుంది కదా. సో నాకు కూడా ఇది బాగుంది అనిపించింది. ఈ మెమరీని చూడగానే నా ఫేస్ లో ఒక స్మైల్ చిగురించినట్టు ఆయనకు కూడా అలాంటిది ఒక స్మైల్ ఆయన ఫేస్ లో రావాలి, అలాంటి ఒక బ్లష్ ఆయన ఫేస్ లో కనిపించాలి ఆ గిఫ్ట్ చూడగానే అనిపించింది. అంటే ఖచ్చితంగా మాకు సంబంధించిన ఒక మంచి మెమరీని ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ మీకు అర్థమైపోయింది కదా. సో నేను ఫొటోస్ అయితే ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ ఫోటో కూడా కొంచెం ప్రెజెంటబుల్ గా ఉండాలి అనిపించింది. సో ఇలా ఆలోచిస్తున్న టైంలో కజిన్ ఒక అబ్బాయి స్టేటస్ లో నేను చూసాను. సో ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ మనకి చాలా తక్కువ రేట్ లో ఉంటాయి. జస్ట్ 88 రూపీస్ కే ఫోటో ఫ్రేమ్ అని. 88 రూపీస్ కి ఫోటో ఫ్రేమా, నిజమేనా అనిపించింది. ఫస్ట్ ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే అది మనకి ఎలా ఉంటుందో చెక్ చేద్దాము అని చెప్పి క్వాలిటీ చెకింగ్ కోసం ఒక ఫోటో ఫ్రేమ్ అయితే నేను ఆర్డర్ చేశాను. వాళ్ళు పెట్టిన కేటలాగ్ లో మనకి ఫోటో ఫ్రేమ్ ప్రైస్ వచ్చేసి 88 రూపీస్ అని ఉంది. నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, 4x4, 6x6. అప్పుడు మా ఇద్దరికి సంబంధించిన ఫొటోస్ వాళ్ళకి సెండ్ చేసి అప్పుడు దాన్ని అయితే ఫ్రేమ్ చేపిద్దాం అనుకున్నా. ఎందుకంటే టైం కూడా మనకి ఇప్పుడు ఉంది కదా. లైక్ ఇప్పుడు ఫస్ట్ వీక్ కాబట్టి మనకి సెకండ్ వీక్ ఫిబ్రవరి 14th కాబట్టి ఈ మీన్ వైల్ మనకి చక్కగా మనం ఎప్పుడన్నా ఆర్డర్ చేసేస్తే వాళ్ళు మాక్సిమం ఒక 2-3 డేస్ లో ఇచ్చేస్తారు. కాబట్టి ప్రాబ్లం ఉండదు అనిపించింది. సో అందుకని చెప్పి నేనైతే ఫోటో అయితే వాళ్ళకి ఒకటి పంపించాను. సో దట్ చెక్ చేద్దాము ఎలా ఉంటది అని చెప్పేసి. ఆ ఫోటో అయితే వచ్చేసింది, చూద్దాము. సో ఇది ఫోటో అన్నమాట. అండ్ వాళ్ళు నాకు మా కజిన్ పెట్టిన యాడ్ ని కూడా నేను ఎట్టి చూపిస్తాను చూడండి. సో ఆ యాడ్ ఎలా ఉంది అని చెప్పేసి 88 రూపీస్ కి మనకి ఫోటో ఫ్రేమ్ అని చెప్పి పెట్టారు. అండ్ ఫస్ట్ అయితే నేను చెక్ చేయడం కోసం ఈ సైజ్ ఫోటో ఫ్రేమ్ అయితే తెప్పించాను. సో ఇది బాగుంది అనుకుంటే నెక్స్ట్ ఇంకా ఆర్డర్ పెడదామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. మంచిగా ప్యాక్ చేసి అయితే వచ్చింది. అండ్ మీరు ఎవరైనా దూరం నుంచి ఫోటో ఫ్రేమ్స్ అవి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే పెడితే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. లేదు అనుకుంటే మీకు నచ్చిన సైజులో 1-2 ఫోటో ఫ్రేమ్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఏదన్నా సరే మనం గిఫ్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నప్పుడు మనం ఉండే ఎక్సైట్మెంట్ కి ఈ ఓపెనింగ్ కి అస్సలు మ్యాచ్ అవ్వదు తెలుసా. మనం చాలా ఎక్సైటెడ్ గా గిఫ్ట్ ఎలా ఉంది చూడాలనుకుంటాము. కానీ ఓపెన్ చేసేటప్పుడు ఓసిడి వాళ్ళగా ఓపెన్ చేశారనుకోండి, ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే చింపేసి ఓపెన్ చేస్తారు, కానీ నాకు అలా అలవాట్లేదు అనమాట. ఇది కూడా ఇలా జాగ్రత్తగా అసలు ఎక్కడ చిరిగిపోకుండా చింపాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ప్యాక్ చేసి ఉంటారు కదా. సో ఎందుకు చింపేయడం అన్నట్టుగా. సో మంచిగా నిదానంగా టైం తీసుకొని ఓపెన్ చేద్దాము. గిఫ్ట్ ఎలాగో చూస్తాం కదా.
సో ప్యాకింగ్ అయితే మంచి ప్యాకింగ్తో వచ్చింది. వ్యాలంటైన్స్ డేకి మరి మీరు ఇచ్చే గిఫ్ట్ మీ వారికి తెలిసిపోతుంది, మీరు ఇప్పుడు పెట్టేస్తున్నారు కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ గిఫ్ట్ ఐడియా అయితే ఇదని తెలియచ్చు, కానీ ఏ ఫోటో మాకు సంబంధించిన ఏ మెమరీ ఆయనకి నేను గిఫ్ట్ చేయబోతున్నాను అనేది ఆయనకి కూడా తెలియదు కదా. సో జస్ట్ ఒక హింట్ రావచ్చు, కానీ ఎందుకు మరి ముందే షేర్ చేసేస్తున్నానంటే చాలా మందికి యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో కొంతమందికి బడ్జెట్ తక్కువ ఉంటుంది. లైక్ ఇంత తక్కువ ప్రైస్లో మాకు ఒక గిఫ్ట్ వస్తుందా, అండర్ 100 రూపీస్ అంటే ఈ మధ్య అమ్మాయిలకి ఇవ్వడానికి ఒక చాక్లెటే సరిగ్గా రావట్లేదు. సో ఇంత మంచి గిఫ్ట్, అది కూడా ఒక మెమరబుల్ గిఫ్ట్ అండర్ 100 రూపీస్ వస్తుందంటే అది యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి మీ అందరికీ యూజ్ అవుతుందనే కొంచెం ముందుగా రివీల్ చేసేస్తున్నాను అనమాట. సో వ్యాలంటైన్స్ డే టైంకి నేను పెట్టాను అనుకోండి, సో అది మీకు యూజ్ అవ్వకపోవచ్చు. లైక్ అంటే అప్పటికే అంతా అయిపోతుంది కాబట్టి టైం అంతా, కాబట్టి మీకు పెద్ద యూజ్ ఉండకపోవచ్చు. అందుకని చెప్పి నేనైతే కొంచెం ముందుగానే చెప్పేస్తున్నాను. వీడియో పెట్టిన రోజు మా వారు చూస్తారేమో మరి తెలీదు. మాక్సిమం ఆయన ఫోన్లో ఇవేవి చూడకుండా ఉండేలాగా ట్రై చేస్తాను. ఒకవేళ అలా కుదరకపోతే ఇంకేం చేయలేమన్నమాట. ఏదైనా సరే ఏ మెమరీ ఇస్తాను, ఏ మెమరీ ఆయనకి గిఫ్ట్గా షేర్ చేస్తున్నాను అనేది మరి ఆయనకి తెలియదు కదా, ఆ రోజే సర్ప్రైజింగ్గా చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కటి మాత్రమే కాదు, వ్యాలంటైన్స్ డేకి ఇంకొక గిఫ్ట్ కూడా తనకైతే నేను ఇవ్వబోతున్నాను. సో అది ఇది కలిపి నేను వ్యాలంటైన్స్ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. సో చూడండి అసలు ఆయనకి ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఏంటి అని తీయడానికి ఎంత టైం పట్టిందంటే చూసారు కదా, మంచి మినిమం సైజ్లో ఫ్రేమింగ్ ఎంత బాగుందో యాక్చువల్గా. సో నాకు అయితే చాలా బాగా నచ్చింది. ఫోటో చూడండి, ఇది ఫ్రేమ్ సైజ్ అన్నమాట, ఇలా వచ్చింది. సో చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను ఉంచుకోబోతున్నాను. ఇంకొక టైంకి గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకొక ఫోటో ఫ్రేమ్ అయితే నేను చేపిస్తున్నాను. సో అది కూడా చూపిస్తాను. అండ్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చూడండి ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ క్వాలిటీ చూసారు కదా, ఫోటో ఫ్రేమింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ లోపల గ్లాస్ అది కూడా చాలా క్యూట్గా ఉందన్నమాట. సో ఇవి మనం ఫ్రేమ్ చేసి ఎక్కడైనా షో కేసెస్లో వాటిల్లో పెట్టుకోవడానికి కూడా, లైక్ కబోర్డ్స్లో వాటిల్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను పంపించిన ఫోటో యాజ్ ఇట్ ఈస్గా అలాగే మంచిగా మంచి సైజ్లో ఫ్రేమ్ చేసి అయితే పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఫోటో అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మెమరీకి పర్టికులర్గా ఈ మెమరీకి ఒక హిస్టరీ ఉంది. సో ఆ హిస్టరీ ఏంటి, ఆ మెమరీ ఏంటి అనేది మా వారిని వ్యాలంటైన్స్ డే రోజు అడుగుదాము. సో ఆయన ఏం చెప్తారో చూద్దాము. వ్యాలంటైన్స్ డే రోజు అడిగి ఆయన అసలు ఏం చెప్తారు అనేది చూద్దాం. ఆయనకి అది గుర్తుందా లేదా అనేది తెలుసుకుందాము. సో ఇది ఫోటో ఫ్రేమ్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఇటువంటి ఫ్రేమ్స్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను పంపిస్తాను. సో ఇప్పుడు వాళ్ళు మనకి ఓపెనింగ్లో ఉందన్నమాట, వాళ్ళ స్టూడియో ఓపెన్ చేస్తున్నారు ఫోటో. అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ ఆఫర్ ని గ్రాబ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డూ విజిట్ దేర్ ఇన్స్టా పేజ్. ఒకసారి వెళ్ళి కాల్ చేయండి. అండ్ వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. నాకైతే మాత్రం ఈ ఫ్రేమింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రైస్ లో ఈ గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేయడం మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాము. Until then see you, bye bye, take care. మరొక మంచి వీడియోలో కలుద్దాం.